హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్డ్స్. ఇప్పుడు మనం మార్చి నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి తెలుసుకుందాం. మార్చి 2వ తారీఖున షామీ 15 అలాగే షామీ 15 అల్ట్రా రెండు ఫోన్లు అయితే లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం షామీ 15 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.63 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం షామీ అల్ట్రా ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.73 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తోనే వస్తుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని కూడా ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇస్తున్నారు. దీంట్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మార్చి 3న పోకో M7 ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది డైరెక్ట్ గా తీసుకొస్తున్న ఫోన్ అయితే కాదు, రీబ్రాండెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే రెడ్మీ 14C మొబైల్ లాంచ్ అని చూసారా, దాన్ని యాజ్ స్పెసిఫికేషన్స్ అయితే తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.88 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీంట్లో 5160 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు జనవరి నెలలో లాంచ్ అయిన హిట్ మొబైల్స్ లో ఉంది, రెడ్మీ 14C. ఈ మొబైల్ కూడా ఇంచుమించు అదే ప్రైస్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు హిట్ ఫోన్ కిందకి వస్తుంది. దీన్ని అయితే కొనడానికి అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మార్చి 4న నథింగ్ 3A అలాగే నథింగ్ 3A Pro ఈ రెండు ఫోన్లు అయితే లాంచ్ అవుతున్నాయి. దీంట్లో అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్ గానే ఉంటాయి, కానీ ఒక కెమెరా దగ్గరనే కొద్దిగా చేంజ్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిలో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. నథింగ్ ఫోన్ 3Aలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే నథింగ్ ఫోన్ 3A ప్రోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇక్కడ టెలిఫోటో లెన్స్ కు బదులు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ని వాడారు. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాకు బదులు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అయితే ఇస్తున్నారు. అలాగే ఈ రెండింటిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళైతే చార్జర్ ఇవ్వరు. అలాగే మార్చి 11న iQOO Neo 10R ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లతో పాటు ఈ మార్చి నెలలోనే కొన్ని రూమర్ల ప్రకారం లాంచ్ అవుతున్నాయన్న ఫోన్లు కూడా ఉన్నాయి. అందులో వివో T4X ఫోన్ కూడా ఉంది. ఈ ఫోన్ నే మనకు ఇంకో 10 రోజులు, అంటే ఈ ఫోన్ లాంచ్ అయిన 10 రోజుల తర్వాత iQOO Z10X ఫోన్ గా కూడా తీసుకువస్తారు. అలాగే శాంసంగ్ నుంచి కొన్ని ఫోన్లు ఇక్కడ, అలాగే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కు అది సక్సెసర్ ఫోన్ గా మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ని కూడా తీసుకువస్తున్నారు. అలాగే ఓప్పో F29 సిరీస్ ని కూడా తీసుకొస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే హానర్ X సిరీస్ కూడా
ఈ నెలలోనే లాంచ్ అవుతుందని టీజ్ అయితే చేస్తున్నారు. అలాగే గూగుల్ పిక్సెల్ 9a ఫోన్, అలాగే సామ్సంగ్ S25 ఎడ్జ్ ఫోన్ ని కూడా ఈ మంత్ లోనే లాంచ్ చేస్తారని టీజ్ చేస్తున్నారు. మరి ఇవైతే కన్ఫర్మ్ మూవర్స్ అయితే కావు ఇప్పుడు చెప్పినాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.